కొంచెం డార్క్ స్కిన్ డస్కీ స్కిన్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా వైట్ గా వేస్తే వైట్ గా కనిపిస్తారు, చూసే వాళ్ళకి అంత బాగోదు అని కొంచెం హెసిటేట్ చేస్తూ ఉంటారు. ఎలా అంటే డార్కర్ స్కిన్ పీపుల్ కి ఏ మేకప్ మెథడ్ బెస్ట్ గా వర్క్ అవుతుంది? సో ఇప్పుడు కొంచెం వార్మ్ టోన్స్, డార్క్ టోన్స్ లేకపోతే డస్కీ టోన్ వాళ్ళకి ఫేర్ షేడ్స్ కాకుండా, ఇప్పుడు నేను ఒక వార్మ్ టోన్ ఉన్న ఆమెకి ఒక కూల్ టోన్ ఫౌండేషన్ తీసుకొచ్చి యూజ్ చేస్తే ఆబ్వియస్ గా ఆమె ఇప్పుడు మొహం ఒకలా కనిపిస్తుంది, హ్యాండ్స్ ఒకలా కనిపిస్తాయి, డిఫరెన్స్ తెలిసిపోతుంది ఆబ్వియస్ గా. సో బేసిక్ గా ఫెయిర్ స్కిన్ ఉన్న వాళ్ళైతే మేకప్ వేసుకుంటారు, బాగుంటారు, దట్స్ ఓకే. బట్ కొంచెం డార్క్ స్కిన్ డస్కీ స్కిన్ ఉన్న వాళ్ళు, సో వాళ్ళు మేకప్ వేసుకోవాలంటే కొంచెం హెసిటేట్ చేస్తారు. ఎందుకంటే డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళకి డైరెక్ట్ గా వైట్ గా వేస్తే వైట్ గా కనిపిస్తారు, చూసే వాళ్ళకి అంత బాగోదు అని కొంచెం హెసిటేట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు బెస్ట్ వే ఫర్ హ్యావింగ్ ఏ మేకప్ ఏంటంటే, ఎలా అంటే డార్కర్ స్కిన్ పీపుల్ కి ఏ మేకప్ మెథడ్ బెస్ట్ గా వర్క్ అవుతుంది? సో ఇప్పుడు కొంచెం వార్మ్ టోన్స్, డార్క్ టోన్స్ లేకపోతే డస్కీ టోన్ వాళ్ళకి ఫేర్ షేడ్స్ కాకుండా వాళ్ళ తాలూకా షేడ్స్ కూడా ఇప్పుడు మార్కెట్ లో వీ హ్యావ్ డిఫరెంట్ బ్రాండ్స్ ఓపెన్ ఫర్ డిఫరెంట్ షేడ్స్. ఇప్పుడు ఒక్కొక్క బ్రాండ్ లో ఒక్కొక్క ఫౌండేషన్ తీసుకుంటే ఆ ఫౌండేషన్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మళ్ళీ షీర్ కవరేజ్ అని, ఫుల్ కవరేజ్ అని ఇట్లా మేకప్స్ ఉంటాయి, ఫౌండేషన్స్ ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి మనకి. సో ఇప్పుడు నేను ఒక డస్కీ టోన్ బ్రైడ్ తో వర్క్ చేస్తున్నప్పుడు నేను ఫస్ట్ ఐ విల్ ఆస్క్ ద క్లయింట్, మీకు ఎట్లా కావాలి మేకప్, మీకు న్యాచురల్ గా కావాలా లేకపోతే ఒక్క షేడ్ బ్రైట్ కావాలా లేకపోతే కీప్ ఇట్ సింపుల్ అండ్ సాఫ్ట్ అండ్ సటల్ గా కావాలా, ఇట్ డిపెండ్స్ ఆన్ క్లయింట్ ఆమెకి ఎట్లా కావాలి అనేది. వెన్ కంపేర్స్ టు ఇప్పుడు డార్క్ టోన్ ఉన్న వాళ్ళకి లేకపోతే వీళ్ళకి మేకప్ వాళ్ళు వాళ్ళ షేడ్ యూస్ సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు నేను ఒక వార్మ్ టోన్ ఉన్న ఆమెకి ఒక కూల్ టోన్ ఫౌండేషన్ తీసుకొచ్చి యూస్ చేస్తే ఆబ్వియస్ గా ఆమెకి షేడ్ మ్యాచ్ అవ్వదు. ఇప్పుడు మొహం ఒకలా కనిపిస్తుంది, హ్యాండ్స్ ఒకలా కనిపిస్తాయి, డిఫరెన్స్ తెలిసిపోతుంది ఆబ్వియస్ గా. సో షేడ్ మ్యాచింగ్ అనేది ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది ఒక మేకప్ థింగ్ లో. సో వాళ్ళు కూడా వాళ్ళ షేడ్స్ కి తగ్గ మేకప్ ప్రోడక్ట్స్ సెలెక్ట్ చేసుకొని, ఆన్లైన్ లో కాకుండా ఐ ప్రిఫర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకంటూ మీ షేడ్ అనేది ఒకసారి తెలిస్తే దెన్ యూ కెన్ డూ ఆన్లైన్ షాపింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్యాచ్ టెస్ట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ నాకు పడినట్టు అందరికి పడుతుందని కాదు. సో కొంతమంది స్కిన్ సెన్సిటివిటీస్ ఉండొచ్చు, ఆ ఫార్ములాస్ వాళ్ళకి పడకపోవచ్చు. సో ప్యాచ్ టెస్టింగ్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక ప్రోడక్ట్ యూజ్ చేసే ముందు అది మనకు పడుతుందా లేదా. చాలా మంది ఇప్పుడు లోకల్ ప్రోడక్ట్స్, డ్రగ్ స్టోర్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారు. లేకపోతే ఇప్పుడు మేకప్ ఎంతలా అవైలబుల్ అంటే ఎగ్జిబిషన్స్ లోకి వెళ్ళి లేకపోతే ఒక కాంబో మేకప్ కిట్ కొనుక్కొని లేకపోతే అది యూజ్ చేసేస్తున్నారు. దానివల్ల స్కిన్ ఇష్యూస్ ఆబ్వియస్ గా వస్తాయి. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనకి మేకప్ అనేది 5,000 లోనూ దొరుకుతుంది, 500 లోనూ దొరుకుతుంది. ఇట్స్ నాట్ లైక్ 500 అనేది చీప్ అని కాదు, అది పనిచేయదని. డిపెండ్స్. అంటే ఇప్పుడు ఒక మేకప్ ప్రోడక్ట్ మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు కొంచెం మంచిగా ఇన్వెస్ట్ చేస్తే స్కిన్ కి బెటర్, రేపు పొద్దున్న లాంగ్ రన్ లో ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు.